హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే దగ్గర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, మనకు గత నవంబర్ 2024లో ఏదైతే మనకు ఎస్సీ కమిషన్కి ఏకసభ్య కమిషన్ వచ్చి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏదైతే వేశారో దీనికి సంబంధించేసి వీళ్ళు మనకు జనవరి ఈ లాస్ట్ అంతా వచ్చేసి మనకు సమర్పించాల్సిందండి. ఏదైతే తన రిపోర్ట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్కి సమర్పించాల్సి ఉంది. కాకపోతే కన్నా వాళ్ళు మరి ఇప్పుడు ఏం చేశారంటే కన్నా మరో 45 రోజులు వచ్చేసి మాకు టైం కావాలి, మార్చ్ 15th వరకు అనేసి మనకి ఇక్కడ పేపర్లో నీట్ క్లియర్ కట్ గా రావడం జరిగిందండి. ఓకే, దీన్ని బట్టి మన డిఎస్సి నోటిఫికేషన్ ముందుగానే ఇస్తారా లేకంటే దాని తర్వాత ఇస్తారా అనేది మనకు అయితే ఇంకా క్లారిటీ లేదు. ఓకే, అదే విధంగా ఇక్కడ చూడండి వీళ్ళు చెప్పిన కాజ్ ఏమి యాక్చువల్గా అయితే కన్నా 2 months ఎనఫ్. ఓకే, జనవరి లాస్ట్ కంతా మనకు వచ్చేసి రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి సబ్మిట్ అయిపోతుంది అనేసి చెప్పినారు. కాకపోతే ప్రస్తుతం వచ్చేసి మళ్ళీ ఒక 45 days వచ్చేసి మాకు ఇంకా టైం కావాలి. ఒకసారి రిపోర్ట్ ఏదైతే ఉందో మీ 13 జిల్లాలు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వైజ్ వచ్చేసి మొత్తం క్లారిటీగా చూస్తున్నాము. కాకపోతే పునఃసమీక్షించుకోవడానికి మళ్ళీ ఒక 45 రోజులు గడువు కావాలనేసి వీళ్ళు తెలియజేయడం జరిగింది. దీని ప్రకారం వచ్చేసి మార్చి 15 తర్వాతే ఎస్సీ వర్గీకరణపై నివేదిక అని మన గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుందంట వీళ్ళు. ఇది మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించి దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ కొద్దిగా స్పీడప్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ టైం అయితే ఉండకపోవచ్చు. ఓకే, అదే అండి దీనికి సంబంధించి ఇక్కడ చూడండి. అదేవిధంగా మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇక్కడ కంప్లీట్ టెస్ట్ సిరీస్ మీకు అవైలబిలిటీ ఉంటుందంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మీకు వచ్చేసి లైన్ టు లైన్ బిట్స్ ఆల్ సబ్జెక్ట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జస్ట్ మినిమం ప్రైస్ ఉంటుంది చూడండి. ఓకే, అదే విధంగా కొన్ని ఫ్రీ టెస్ట్ కూడా ఉన్నాయి, రాయండి. మీకు నచ్చితే కన్నా పర్చేజ్ చేసుకోండి. అదే విధంగా ఇక్కడ చూడండి 3rd to 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి. టెక్స్ట్ బుక్స్ ఏదైతే అకాడమిక్ బుక్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంతో పాటు వచ్చేసి మీకు క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ అనేది మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. మెయిన్ ఏమంటే ఈ పీడిఎఫ్స్ మీకు చాలా బాగా అవుతాయి. ఈవెన్ మీరు రాయాలైనా మీరు ఈ పీడిఎఫ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా నీట్గా హ్యాండ్ రిటన్ మీరు రాసుకోవాలన్నా కూడా దగ్గర 6 months పడుతుందండి మొత్తం మీరు. ఓకే, మీరు జస్ట్ పర్చేజ్ చేసుకొని జిరాక్స్ కూడా తీసుకోవచ్చు అనమాట డౌన్లోడ్ చేసుకుని. ఓకే, ఇది దీనికి సంబంధించి సైకాలజీ ఏదైతే ఉందో ఈ బుక్ చూడండి. ఇది మీ దగ్గర అంటే ఖచ్చితంగా దీన్ని ప్రిపేర్ అయిన తర్వాతే మీ ఇతర మెటీరియల్ అయినా చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే గత టెట్లో 2 టెట్లో కూడా దగ్గర 25 నుంచి 27 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇదే బుక్ నుంచి పడడం జరిగిందండి. ఓకే, ఇది మన యాప్లో జస్ట్ 99 రూపీస్లో ఉంది. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ కూడా లేకుండా ఇక్కడ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పేజ్ లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ బిట్స్ బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి ఈ బుక్ లో ఉన్నటువంటి 1 or 2 మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఎస్ఏకైనా ఎస్జిటికైనా ఇద్దరికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇది అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే బయాలజీ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కంప్లీట్ బయాలజీ కంటెంట్ 6 to intermediate మెథడ్స్, అదేవిధంగా సైకాలజీ, ఓకే జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు వచ్చేసి కంప్లీట్ అందించడం జరిగింది. జస్ట్ మినిమం ప్రైస్తో ఉంది చూడండి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. తీసుకొని నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎంత చదివినా కూడా ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే కన్నా మీకు అంత స్కోర్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు చిన్న చేసే పొరపాట్లు అవన్నీ మన ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తాయి అనమాట. ఓకే, కాబట్టి నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా కింద మన టెలిగ్రామ్ గ్రూప్ ఇవ్వడం జరిగింది, దాంట్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ గ్రూప్ కూడా ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఫర్దర్ లేటెస్ట్ అప్డేట్ మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.